వెల్కమ్ టు ఎస్ఎస్ డిజైనర్స్ అండ్ ప్లానర్స్. నా పేరు కేవి సుబ్బారెడ్డి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతున్న పిల్లలు కానీ లేదా డిప్లొమా అయిపోతున్న పిల్లలు కానీ, సార్ మీ కెరీర్లో మన సివిల్లోనే ఏ స్ట్రీమ్కి వెళ్తే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ క్లాస్ ఆఫ్లైన్లో చెప్తే చాలా ఎఫెక్టివ్ అంటే బాగుంటుంది పిల్లలకి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కుదరదు కాబట్టి మనం ఆన్లైన్లోనే ఈ క్లాస్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే పిల్లలది, అంటే వాళ్ళకు ఎక్కువ మందికి వచ్చే డౌట్స్, అరే నేను రోడ్ వైపు వెళ్ళాలన్నా, బిల్డింగ్స్ వైపు వెళ్ళాలన్నా, ఇరిగేషన్ వైపు వెళ్ళాలన్నా, ఎన్విరాన్మెంటలా, లేకపోతే సంథింగ్ ఇంకా జియోటెక్నికలా, లేదంటే గవర్నమెంట్ జాబ్ సెక్టర్ వైపు వెళ్ళాలన్నా. సో మనకు ఉండే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఆ డౌట్స్ రావడం అనేది సహజం. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం లేదా నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీకు సలహా ఇస్తాను. నేను దాన్నే పాటించామని చెప్పట్లేదు. నేను జస్ట్ ఏంటంటే ఈ రూట్ ఇలా ఉంటుంది, ఈ రూట్ ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అందులో మీకు ఏది ఫిట్ అవుతుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనలో 99% మంది ఈరోజు కష్టపడాలి అనుకునేది, కష్టపడేది డబ్బు కోసం. ఇది ఓపెన్ సీక్రెట్. సాటిస్ఫాక్షన్ కోసం నేను కష్టపడదాం అనుకుంటున్నా అనే వాళ్ళు ఉండొచ్చు. అది హార్డ్లీ 1% కూడా ఉండరమ్మా. 1% కన్నా తక్కువ మంది ఉంటారు. సో మనం అంతా కూడా కష్టపడేది డబ్బు అంటే అదేదో ఎంజాయ్ చేయడం కోసం, జల్తా చేయడం కోసం కాదు. కొందరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక అప్పులు తీసుకొచ్చి చదివించుంటారు. సో వాళ్ళకేంటి, ఆ అప్పులు ఎగ్గొట్టి హాయిగా ఎంజాయ్ చేద్దామని ఉంటుందా? అవి తీర్చాలి, నేను మా ఇంట్లో వాళ్ళని అప్పు లేని అంటే రుణం లేని ఇల్లు చేయాలి అనే ఆశ వాళ్ళకు ఉంటుంది, రైట్? సో కొందరికి ఏంటి, మా ఫ్యామిలీ ఒకప్పుడు చాలా బాగుండేది, మా ఫాదరు తర్వాత అనుకోని సిచ్యువేషన్స్లో మా ఫాదర్ ఎకనామికల్గా కొంత స్ట్రగుల్ అయ్యిండు, నేను మళ్ళీ మా ఫాదర్కి నేను ఇంత ముందులాగా రిచ్గా ఉండేలాగా నేను చేయాలి అనేది కొందరికి ఉంటుంది. కొందరికి వచ్చేసి మంచి బైకు, ఇల్లు ఉండాలని కొందరికి ఉంటుంది. కొందరికి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని కొందరికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకున్న ఏజ్ ఫ్యాక్టర్స్ ప్రకారం మీకుండే ఆలోచనలు ఇవి. సో మనం అందరం కూడా 99% కష్టపడేది ఈరోజు డబ్బు కోసమే. కాబట్టి ఈ ఫీల్డ్లో ముఖ్యంగా ప్రతిదీ డబ్బుతోనే రిలేటెడ్ అయ్యి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఎందుకు నేను డబ్బు డబ్బు అని చెప్తున్నానంటే, ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటమ్మా, ఒక్కసారి మీరు రాంగ్ స్టెప్ వేసి ఒక 6 months 1 year ఆ రూట్లో జర్నీ చేశారనుకోండి, అరే నేను రాంగ్ రూట్లో వెళ్ళానే అని మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఇంకో స్ట్రీమ్లో స్టార్ట్ చేస్తే మీ కెరీరు, ఈ స్ట్రీమ్లో మీరు వెళ్ళిన ఈ 1 year ఎక్స్పీరియన్స్ అనేది కౌంటెడ్ యాజ్ ఏ 0. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రాన్స్పోర్టేషన్లో ఒక 2 years జాబ్ చేసి తర్వాత మీకు అది నచ్చలేదు, బిల్డింగ్లోకి వద్దాము అనుకుంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పీరియన్స్ మీకు కొంతవరకు పనికొస్తుంది, కానీ మిమ్మల్ని 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా బిల్డింగ్లో కన్సిడర్ చేయరు. కొంతవరకు పనికి రావచ్చేమో, రైట్? కాబట్టి మీరు ఏ వైపు వెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని కరెక్ట్ డిసిజన్ తీసుకునే టైమే ఇది. ఇప్పుడు రాంగ్ స్టెప్ తీసుకున్నా లేదా స్టెప్ తీసుకోవడం డిలే చేసినా కానీ మీరు మీ లైఫ్లో మీ క్లాస్మేట్స్తో, మీ బ్యాచ్ వాళ్ళతో, రైట్, ఎప్పుడూ వెనకబడే ఉంటారమ్మా, రైట్? అలా అని చెప్పి మిమ్మల్ని రాత్రి నేను డిసిషన్ తీసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత చూసుకుందాం లేరా, ఇప్పుడు ఎందుకు 4th హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, సంథింగ్ ఇప్పుడు ఎందుకు రా టెన్షన్, మనం తర్వాత చూసుకుందాం పర అనుకుంటారు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి అమ్మా. మనకు ఈ సబ్జెక్టు ఇయర్లీ వైజ్ డిజైన్ చేశారు కదమ్మా. ఫస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, థర్డ్ ఇయర్లో ఇవి అనేది. అదేదో లక్కీ డ్రా తీసి ఈ డ్రాలో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఇలా పెట్టలేదమ్మా. ప్రతిదీ ఇంటర్లింక్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి, సింపుల్ ఎగ్జాంపుల్. మనలో ఎవరన్నా మీలో ఎవరన్నా స్ట్రక్చరల్ డిజైనర్ తెలుసు కదమ్మా, ఇది మీలో ఎవరన్నా స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వాలి అని అనుకుంటే అది ఎప్పుడు అవ్వాలో చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వాలి అంటే మీకు బేసిక్గా తెలియాల్సింది మాన్యువల్ డిజైనింగ్.
రైట్, ప్లస్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్. రైట్, స్టాట్ ప్రో కావచ్చు, ఈటాప్స్ కావచ్చు, ఇంకా వేరేది కావచ్చు, కొందరు ఎక్సెల్ షీట్లో కూడా డిజైన్ చేస్తారు. సో ఫస్ట్ మీకు మాన్యువల్ డిజైనింగ్ వచ్చి మీకు డిజైనింగ్ సాఫ్ట్వేర్ అంటే అది కొన్నిసార్లు అన్నిసార్లు మనం సాఫ్ట్వేర్లో డిజైన్ చేయమమ్మా, అది క్రాస్ చెక్ కోసం యూజ్ చేసుకుంటాం. మీకు ఓన్లీ మాన్యువల్ డిజైనింగ్ రాకుండా ఓన్లీ సాఫ్ట్వేర్స్ చదవడం వల్ల మీరు స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వలేరు. కంపల్సరీ మీరు మాన్యువల్ డిజైనింగ్ వచ్చి ఉండాలి. రైట్, సో ఒక స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వాలి అంటే వాడికి సాఫ్ట్వేర్ యూస్ చేయడంతో పాటుగా మాన్యువల్ డిజైనింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఇది రావాల్సి ఉంటుంది. ఈ మాన్యువల్ డిజైనింగ్ అంటే ఏంటమ్మా, మీకు ఆర్సీసీ సబ్జెక్టే కదా, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, అండ్ డిఎస్ఎస్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. సరే యూనివర్సిటీని బట్టి ఈ సబ్జెక్ట్స్ పేరు మారొచ్చేమో, ఇది ఆర్సీసీ అమ్మ, ఇది స్టీల్ అమ్మ. రైట్, ఇది మా అప్పుడైతే ఇది మాకు 3-1లో ఉండేది, ఇది మాకు 3-2లో ఉండేది. ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయితే కొంచెం ఒక సెమిస్టర్ అటు చేంజ్ అవ్వచ్చు. సో ఈ 3-1లో ఉంటుంది, 3-2లో ఉంటుంది. అసలు మీకు ఈ ఆర్సీసీ డిఎస్ఎస్ అర్థం కావాలి అంటే మీకు స్ట్రక్చర్ ఎనాలిసిస్ 1 and 2 ఈ సబ్జెక్ట్స్ రావాలి. రైట్, ఈ స్ట్రక్చర్ ఎనాలిసిస్ 1 and 2 మీకు అర్థం కావాలి అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ 1 and 2 ఇది 2-1లో ఉంటుంది, 2-2లో ఉంటుంది. ఇది 2-2, ఇది 3-1 అనుకుంటా మా అప్పుడు కరెక్ట్. ఇది 2-2లో ఉండేది, ఇది 3-1లో ఉండేది మాకు. ఇప్పుడు ఏమన్నా అటు ఇటు మారితే మారొచ్చాము. సో మాన్యువల్ డిజైనింగ్ రావాలంటే ఆర్సీసీ అండ్ డిఎస్ఎస్ నీకు వచ్చి ఉండాలి. ఈ 2 రావాలంటే SA1 and SA2 రావాలి. ఈ 2 రావాలంటే SM1 and SM2 రావాలి. ఈ 2 రావాలి అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అమ్మ, ఫస్ట్ ఇయర్లో మీరు తిట్టుకుంటూ చదువుకున్న సబ్జెక్ట్ ఇది మీకు వచ్చి ఉండాలి. చూడండి ప్యాటర్న్, ఫస్ట్ ఇయర్ 2-1, 2-2, 2-2, 3-1, 3-1, 3-2. ఇది ఎందుకమ్మా థర్డ్ ఇయర్లో పెట్టలేదు, ఇదే ఫస్ట్ ఇయర్లో పెట్టవచ్చు కదా. అంటే ఇది వస్తే ఇది, ఇది వస్తే ఇది, ఇది వస్తే ఇది, ఇది వస్తే మాన్యువల్ డిజైనింగ్, ఇది వస్తే స్ట్రక్చరల్ డిజైనర్. అంటే నువ్వు ఈరోజు స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే నువ్వు నీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు సబ్జెక్ట్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. చేసినా నువ్వు అవుతావనే గ్యారంటీ లేదు. కానీ మనం ఏం చేస్తాం, 4th ఇయర్ అయిపోయిన తర్వాత పక్కోడికి జాబ్ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంట్రా అని ఆలోచిస్తాం. అప్పటికి పుణ్యకాలం మొత్తం పూర్తయిందమ్మా. మీరు ఇప్పుడు లైఫ్లో పనికిరారని అస్సలు చెప్పనమ్మా, అందరూ పనికి వస్తారు. కానీ 4th ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ తిరగేయాలి అంటే మనకు 3 to 6 months టైం వేస్ట్ అవుతుంది. ఆ రోజు తోటి ఉద్యోగులు జాబ్ కొట్టి వాడు వాట్సాప్ స్టేటస్లో ఫేస్బుక్లో కనుక స్టేటస్ పెడితే ఐ గాట్ ఏ జాబ్ అని మనకు మందులు లేని రోగం వస్తుందమ్మా, దాని పేరు కడుపులో మంట, భరించలేము. అట్లని చెప్పి వాడి మీద మనం ఏం కక్ష కట్టంలే, కానీ మనకు రాకుండా జాబ్ పక్కోడికి వస్తే ఆ బాధ వర్ణనాతీరం. ప్రపంచంలో అంటే ఆ సిచ్యువేషన్ మాత్రం పరమ దరిద్రంగా, భరించలేనంత దరిద్రంగా ఉంటుందమ్మా ఆ సిచ్యువేషన్ మాత్రం. సో నేను మీకు ఎప్పుడు చెప్పే టాపిక్కే, ఇన్ టైంలో మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకుంటే టైంకి మీకు రావాల్సింది మీకు వస్తుంది. టైం అయిపోయేంత వరకు మాకు ఎవరు చెప్పలేదు, మా మునులు అడగట్లేదు కదా అని చెప్పి టైం వేస్ట్ చేస్తే ఈ టైం వేస్ట్ చేసిన టైంని మీరు ఏదో ఒక దగ్గర, అర్థమైంది అనుకుంటా, ఈ టైం వేస్ట్ చేసిన టైంని ఏదో దగ్గర యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడేంటి, మీరు జాబ్ సెర్చింగ్ వెళ్ళాల్సిన టైంలో మీరు సబ్జెక్ట్ లెర్నింగ్ మీద కూర్చుంటే మీకు అల్టిమేట్గా ఏంటమ్మా టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇది జస్ట్ నేను స్ట్రక్చరల్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది బిల్డింగ్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో స్ట్రక్చర్స్ అంటే బ్రిడ్జెస్, కల్వర్ట్స్ ఉంటాయి కదమ్మా, ఇవి. ఇరిగేషన్లో స్ట్రక్చర్ ఉంటుంది. అంటే స్ట్రక్చర్ అనేది ఓన్లీ బిల్డింగే కాదమ్మా, ప్రతి దాంట్లో స్ట్రక్చర్ ఉంటుంది మనకి. ఇరిగేషన్ ఉంది, ఇరిగేషన్లో కెనాల్ వర్క్ అనేది నాన్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. కానీ కల్వర్ట్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ ఇవన్నీ ఏంటమ్మా స్ట్రక్చర్ రిలేటెడ్, స్ట్రక్చరల్ రిలేటెడే కదా. స్ట్రక్చరల్ డిజైనర్స్ డిజైన్ చేయాల్సింది దాన్ని మొత్తం అంతా కూడా. సో మనం ఏదవ్వాలన్నా కానీ ముందు నుంచే ఒక స్ట్రాటజీ ఉండాలి. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను, రైట్. ఇలానే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను చెప్తున్నానమ్మా, నేను చెప్పే క్లాస్ విని దయచేసి మీరు అరే మాకేం రాదే, మేము ఏంటి ఎందుకు పనికిరామా, ఇలాంటి భయాలు దయచేసి పెట్టుకోకండి. ఫ్రెషర్స్కి ఏమీ రాదు.
మోక్షంగుండ విశ్వేశ్వరయ్య కూడా తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత సైట్లోకి ఆఫీస్లోకి వెళ్ళి నేర్చుకున్నాడు. కానీ తనకు కూడా బయటకు వచ్చినప్పుడు మనకెంత ఉందో తనకు కూడా అంతే ఉంటుంది ఎవరికైనా కానీ. తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకుంటే తర్వాత సబ్జెక్ట్ పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి నేనేమంటున్నానంటే అందరికంటే మీరు ముందుండాలి అంటే అందరికంటే మీరు ముందే ఎంతో కొంత నేర్చుకుంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు అది ఎక్స్ట్రా బోనస్ కింద అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటా, రైట్? సో మనం ఆ క్లాస్ తర్వాత చెప్పుకుందాంలేండి అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో నేను చెప్పే క్లాస్ ఏంటంటే మీరు ఏం రాదు నాకు ఎలా అనేది అనుకోండి అమ్మా, మనం కంపల్సరీ 100% లైఫ్లో అందరూ సెటిల్ అవుతారు. సివిల్ ఇంజనీరింగ్ చేసి ఈ స్ట్రీమ్లో ఉండి నాశనమైనడైతే ఎవ్వరు లేడమ్మా, అందరు హ్యాపీగానే ఉన్నారు, రైట్? కాకపోతే కొందరికి 2 years సెట్ అయితే కొందరికి 4-5 years పట్టవచ్చు, కొందరికి అదృష్టం కొద్దీ 6-7 monthsకి అవ్వచ్చు, రైట్? సో ఒక ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా కంప్లీట్ అయిపోతున్న స్టూడెంట్ ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అంటే అది నేను ఆప్షన్స్ చెప్తాను, మీరు డిసిషన్ తీసుకోండి. మేజర్గా మనకు ఉండే స్ట్రీమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ బిల్డింగ్స్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఇరిగేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇవి చాలా తక్కువ ఉంటాయమ్మా ఎన్విరాన్మెంటల్ జాబ్స్ అని చెప్పేసి చాలా తక్కువ ఉంటాయి పోస్టులు ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జియో టెక్నికల్, ఇది ఇంకా తక్కువ ఉంటాయమ్మా, రైట్? సిక్స్త్ వన్ వచ్చేసి అదర్స్. ఈ అదర్స్లో ఏంటంటే కొందరు ఆర్కిటెక్ట్స్ అంటారు. ఆర్కిటెక్ట్స్ అంటే ఏంటమ్మా ఇంటి ప్లాన్స్ గీసేవాళ్ళు, వాళ్ళంతా బిల్డింగ్ సెక్టర్లోకి వచ్చేస్తారు. ఈ అదర్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్, మేజర్గా వచ్చేది గవర్నమెంట్ జాబ్స్, అది ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి. అది కాకుండా ఈ కొందరు మన సివిల్ ఇంజనీర్స్ రియల్ ఎస్టేట్ చేశారనుకోండి, ఇందులో ఎక్కడ రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్స్ కిందకి రాదులేండి, అది సపరేట్ స్ట్రీమ్ కిందకి రిలేటెడ్ టు బిల్డింగ్సే. కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా మెయిన్గా బిల్డింగ్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే ఓన్లీ ప్లాట్లే అనుకుంటారమ్మా. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మడం కొనడం అది కూడా వన్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేటే కదమ్మా. సో ఇందులో కానీ సివిల్ ఇంజనీర్స్ మొత్తం దీంట్లో ఉంటారమ్మా మొత్తం అంతా, రైట్? ఇది అదర్స్. సో మేజర్గా చూడండి, మనకు బిల్డింగ్స్లోనే 70% ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్క బిల్డింగ్స్లోనే నేను వరల్డ్ వైడ్గా ఆలోచించి చెప్తున్నానమ్మా, ఏదో మనొక్క ప్రాంతం దాన్ని బట్టి నేను చెప్పట్లేదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు మోర్ దాన్ 70% ఇంజనీర్స్ మనకు బిల్డింగ్స్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటారా, ఇది 18 to 20% ఇంజనీర్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేంటి సార్ అక్కడ అంత తక్కువ మంది అవసరం ఉందా మీకు డౌట్ రావచ్చు. ఉందమ్మా, తక్కువ మందే ఉంది. ఎందుకు అంటే ఈ బిల్డింగ్స్ ఏంటంటే అమ్మా, మన బిల్డింగ్స్కి ఒక 5 to 7 ఇంజనీర్స్ అవసరం అవుతుంది. ఒక కనీసం G+10 అపార్ట్మెంట్ కట్టాలంటే నేను చెప్పేది ఇంజనీర్స్ వర్కర్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. 5 to 10 వితౌట్ స్ట్రక్చరల్ డిజైనర్స్, వితౌట్ సర్వేయర్స్, వితౌట్ క్వాంటిటీ సర్వేయర్స్, వితౌట్ ప్లానింగ్ ఇంజనీర్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్, QC అండ్ QA అంటే వాళ్ళు ఎవరు కాకుండా ఒక ఎగ్జిక్యూషన్ టీంలోనే మనం బిల్డింగ్స్లో ఏంటంటే ఒక 5 to 7 వర్కర్స్ ఇంజనీర్స్ అవసరం అవుతుంది ఒక G+10 అపార్ట్మెంట్ కట్టాలి అంటే. కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఏంటంటే అమ్మా మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది బిల్డింగ్స్లో కన్నా. ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్స్ ఈ వర్క్స్లోనే మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది, కానీ ఇంజనీర్స్ అవసరం తక్కువ ఉంటుందమ్మా. అక్కడ ఈ వర్కర్స్ డైలీ వేజ్ వర్కర్స్ వీళ్ళ అవసరమే మనకు ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇరిగేషన్, రైట్? ఇది 5 to 7% ఉండొచ్చు అమ్మా, ఇది తక్కువే, రైట్? ఎందుకంటే ఇందులో కూడా ఇరిగేషన్లో మీరు ఆలోచించండి అమ్మా, మనం ఒక డ్యామ్ కట్టి కెనాల్స్ అవన్నీ తీస్తే ఇందులో స్ట్రక్చర్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది మీకు, రైట్? ఈ కెనాల్ కటింగ్ అప్పుడు మనం అలైన్మెంట్ ఇవ్వాలంటే మన ఇంజనీర్సేగా సార్ ఇచ్చేది అంటే 100-200 లారీలు, ఒక 10-15 JCB హిటాచీలు వర్క్ చేస్తుంటే అక్కడ ఒకడో ఇద్దరో సివిల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. అందులో కూడా ఒక డిప్లొమా వాడేసి సరిపోద్దమ్మా, అంతమించి అవసరం కూడా లేదు. అంటే కొంత రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, అవసరం లేదని నేను చెప్పను, రిక్వైర్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, నాకు తెలిసిన వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 3-4 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో దీనికి ఉంది స్కోప్, కానీ అంత జాబ్స్ అయితే నాకు తెలిసి ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా తక్కువ ఉన్నాయమ్మా, రైట్? నెక్స్ట్ అంటే ఎక్కువ యూనివర్సిటీస్ లెవెల్లో ఏదన్నా దాన్ని ఏమంటారు రీసెర్చ్ ఆ ఓరియంటెడ్గా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రైవేట్ సెక్టర్లో చాలా తక్కువ. ప్రైవేట్ అంటే ఎడ్యుకేషనల్
కాకుండా మిగతా బయటి అన్నమాట. ఇది తక్కువే ఉంది, రైట్. నెక్స్ట్ జియో టెక్నికల్. ఈ జియో టెక్నికల్ జాబ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయమ్మా. కాకపోతే ఏ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ ఇతను అవసరం, ఇతను కంపల్సరీ కావాలి. కానీ ఇతను ఒకటే ప్రాజెక్టు పెట్టుకోరు, ఇతను ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక 20-30 ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంటాడు. అదే ఇక్కడ ఒక టీం ఉందనుకోండి అమ్మ, కన్స్ట్రక్షన్ టీము, రైట్. నువ్వు ఒక కన్స్ట్రక్షన్ టీమే 20-30 సైట్లు చూసుకుంటారా? చూసుకోదు. కానీ ఒక జియో టెక్నికల్ ఇంజనీర్ ఏంటమ్మా, మొత్తం చూసుకుంటారు కదా మొత్తం అంతా. సో ఇక్కడ నేను బిల్డింగ్స్లో ఎందుకు నేను విడిగా రాస్తున్నాను, బిల్డింగ్స్లో రాయలేదు అంటే, ఒక బిల్డింగ్స్కే కాదమ్మా జియో టెక్నికల్ ఇంజనీర్ అవసరం, ప్రతి డిపార్ట్మెంట్కి అవసరం. కాబట్టి ఇది ఇండివిజువలే, కాకపోతే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రైట్. సో అదర్స్ అంటే ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, కాలేజ్లో లెక్చరర్స్, రైట్. లెక్చరర్స్ ఏంటమ్మా, తక్కువే కదా క్వాంటిటీ అవసరం ఉంటుంది మనకి. సో వీళ్ళందరూ కలిపితే ఇక రిమైనింగ్ అమ్మ. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు బిల్డింగ్స్లో ఎవరు కాబట్టే కదా మీరు బిల్డింగ్ 70% కావాలని చెప్తున్నారు, అందరిని దీంట్లో చూస్తున్నారు, మీకు డౌట్ రావచ్చు. నేను 2 years కేఎంసీ కన్స్ట్రక్షన్ రోడ్ వర్క్లో వర్క్ చేశానమ్మా. కేఎంసీ కన్స్ట్రక్షన్స్, కృష్ణమోహన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, నెల్లూరు వాళ్ళది. ఓనర్ పేరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఎంపీ లాస్ట్ 2009లో 2014లో రాజమోహన్ రెడ్డి, రైట్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు గౌతమ్ రెడ్డి వచ్చేసి, ఇప్పుడు ఆయన పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయి గౌతమ్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి భారీ పరిశ్రమల శాఖ మంత్రి. వాళ్ళ కంపెనీలో నేను వర్క్ చేశానమ్మా 2 years. ఆ ట్రాన్స్పోర్టేషన్లో కూడా మళ్ళీ స్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రోడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నేను దాంట్లో స్ట్రక్చర్స్ చేశాను అనమాట, బ్రిడ్జెస్, కల్వర్స్ దగ్గర, ఎందుకంటే స్ట్రక్చర్కి వాల్యూ ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత ఇదేదో మనకు సెట్ అయ్యేలాగా లేదురా అని చెప్పేసి నేను బిల్డింగ్లోకి కన్వర్ట్ అయ్యాను. కాకపోతే నాకు బిల్డింగ్లో నా ఎక్స్పీరియన్స్ కొంత కన్సిడర్ చేశారు. ఎందుకు అంటే అందులో స్ట్రక్చరు, ఇందులో కొంతవరకు ఎక్స్పీరియన్స్ అని పనికొస్తుందని. అంతేగాని నా ఫుల్ ఫ్లెడ్జ్ 2 years అయితే బిల్డింగ్లో కన్సిడర్ చేయలేదు. కాబట్టి నేను స్టార్టింగ్ డేస్లో బిల్డింగ్లో తక్కువ శాలరీస్, నా తోటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బిల్డింగ్లోనే ఇనిషియల్గా బిల్డింగ్లో జాయిన్ అయ్యి అందులో 2 years తర్వాత వాళ్ళు 20,000 to 23,000 శాలరీస్ తీసుకుంటే, నేను 2 years రోడ్లో చేసి అక్కడ 25,000 శాలరీని వదిలిపెట్టుకొని మళ్ళీ 14,000 నుంచి నా బిల్డింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను. అంటే సక్సెస్ఫుల్గా నేను 2 years వేస్ట్ చేసుకున్నా. కాకపోతే నాకు తర్వాత పనికొచ్చింది, అది వేరే విషయం. సో మీరు మాత్రం ఏంటంటే మీకు ఏది సెట్ అవుతుందో దాంట్లోకే వెళ్ళండి, రైట్. నాలాగా దయచేసి 2 years అయితే టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ నాకు తెలిసి ఎవరికి సెట్ అవుతుంది అంటే, ఈ ఎడ్యుకేషన్ అయిపోతున్న వెంటనే ఇంట్లో కానీ పర్సనల్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను ఎంత కష్టమైన పడతా, రైట్, నాకు శాలరీ కొంచెం ఎక్కువ ఉండాలి, నేను ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తా, నాకు శాలరీ కొంచెం ఎక్కువ ఉండాలి అనే వాళ్ళకి ఈ బిల్డింగ్ అస్సలు పనికిరాదమ్మా. నాకు తెలిసి ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్, రైట్, నాకు తెలిసి ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో యూనివర్సిటీస్ త్రూ రిక్రూట్ చేసుకుంటేనేమో ఒక సివిల్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్కి 12,000 to 15,000 రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు. నార్మల్గా బిల్డర్స్ దగ్గర 10,000 to 12,000 పర్ మంత్ ఇస్తున్నారు. ఆ 10,000 to 12,000 పర్ మంత్లో నీ ఎక్స్పెండిచర్స్ అవన్నీ 6,000 to 8,000 రూపీస్ మంత్లీ ఖర్చు అవుతుంది. నీకు మిగిలేదు ఎంత మా నెలకి 4,000 రూపాయలు. ఎట్లా బతావు మరి? సో ఇందులో ఏంటంటే శాలరీస్ అనేవి ఇనిషియల్గా చాలా తక్కువ ఉంటాయి. కానీ నీకు ఇందులో ఉండే ప్లస్ ఏంటి అంటే, నువ్వు ఓన్గా వర్క్ చేసుకోవడానికి, కాంట్రాక్టర్ అవ్వడానికి, లేదా ఓన్ వర్క్స్ కొన్ని సబ్ వర్క్స్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రతి వర్క్కి ఈ సపోర్టివ్ వర్క్స్ ఉంటాయమ్మా. అంటే క్వాంటిటీ సర్వే కావచ్చు, లేకపోతే ల్యాండ్ సర్వే కావచ్చు, రైట్, లేదంటే ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ టీమ్ అంటారు అనమాట. కొన్ని చోట్ల ఏమంటారు దాన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ టీమ్ అంటారు, కొందరు థర్డ్ పార్టీ విజిటింగ్ అంటాం బేసిక్గా మనం, రైట్. అంటే క్లయింట్ ఒకసారి మనకు వర్క్ ఇచ్చాడు, మనం కాంట్రాక్ట్ చేస్తున్నాం, మనం క్వాలిటీ చేస్తున్నామా లేదా అనే విషయం క్లయింట్ ప్రతిరోజు చెక్ చేస్తున్నాడు కదమ్మా. అందుకని తను ఒక థర్డ్ పార్టీని పెడతారనమాట, ఇన్స్పెక్షన్ టీమ్, రైట్. వాళ్ళు అటువంటి వర్క్స్ ఏమైనా కానీ ఇందులో మనకు స్టార్టింగ్ డేస్లో శాలరీస్ తక్కువ రావచ్చు, కానీ ఓన్గా చేసుకునే స్కోప్ ఇందులో బిల్డింగ్స్లో ఎక్కువ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇందులో ఎలా ఉంటుంది అంటే, నీకు ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్టు సిటీ అండర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో మనకు మణికొండలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అదైపోతే నెక్స్ట్ గచ్చిబౌలి పోవచ్చు సంథింగ్, లేదంటే ఇంకా జూబ్లీస్, బంజారాస్, ఇలా. అంటే నువ్వు సిటీ ఒక దగ్గర ఉంటూ, రైట్, అక్కడనే నీ వర్క్స్ నీ లైఫ్ మొత్తం అంతా 20-30 years నువ్వు జాబ్ చేసుకోవచ్చు ఆర్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట.
సో ఒక దగ్గర మాత్రం నువ్వు కాన్స్టెంట్గా ఇక్కడ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఏంటంటమ్మా, ఇందులో అడ్వాంటేజ్ బిల్డింగ్స్తో పోలిస్తే ఇందులో శాలరీ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. రైట్, బిల్డింగ్స్తో పోలిస్తే దీంట్లో ఏంటమ్మా శాలరీ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఇది ఒక దగ్గర ఫిక్స్డ్ ఉండదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే కృష్ణారెడ్డి, రైట్. మా ఫాదర్ ఏంటంటే అమ్మా అదే కేఎంసీ కంపెనీలో 99 నుంచి ఎంప్లాయ్, రైట్. సో అంతకుముందు తను ఓన్గా వర్క్ చేసేవారు, 99లో తను ఎంప్లాయ్ చేశారు. వాళ్ళు ఇనిషియల్ డేస్లో నార్కెట్పల్లి టు మన అద్దంకి హైవే, మన నల్గొండ డిస్టిక్ మించి నార్కెట్పల్లి టు అద్దంకి హైవే చేశారమ్మా 99 to 2003 వరకు. మేము 99 to 2001 వరకు మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్నాము. 2001 నుంచి 2003 వరకు నస్రావుపేట దగ్గర ఉన్నాము, అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. 2003 to 2007 వరకు వచ్చేసి మేము కర్ణాటక స్టేట్లో బెల్గాం డిస్టిక్ ఎర్రగట్టి అనే ఊరు వెళ్ళాం. అది వచ్చేసి ఏంటంటే బెల్గాం టు గోవా రోడ్ అనమాట. అది ఒక 4 years అమ్మ, 2003 to 2007 వరకు నడిచింది. దాని తర్వాత ఫ్యామిలీని మేము జడ్చెల టు కర్నూలు వరకు వచ్చింది కేఎంసీ వాళ్ళకి. మేము ఫ్యామిలీ వచ్చేసి పెబ్బేరులో పెట్టాము. అప్పుడు పెబ్బేరు అంటే మీకు మహబూబ్నగర్ డిస్టిక్ గద్వాల దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ ఒక 3 years ఉన్నారు మా ఫ్యామిలీ. దాని తర్వాత మా ఫ్యామిలీ రాజస్థాన్ షిఫ్ట్ అయ్యారమ్మా. రాజస్థాన్ వచ్చేసి జైపూర్ టు ఢిల్లీ హైవే వర్క్ వచ్చిందనమాట. అక్కడ ఒక 3 to 3.5 years ఉన్నారు. దాని తర్వాత వర్క్ వచ్చేసి కేరళకు మారింది. కేరళలో ఒక 2.5 years చేశారు. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మా ఫాదర్కి అస్సాం షిఫ్ట్ అయింది. ఈలోపు నేను ఓన్గా స్టార్ట్ చేసేసరికి హైదరాబాద్ తీసుకొచ్చేసాను వాళ్ళని, ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీరు రోడ్లోకి వెళ్తే మీకు శాలరీ బాగుండొచ్చు ట్రాన్స్పోర్టేషన్ సైడ్ వెళ్తే, కానీ ఒక సిటీలో మీకు ఫిక్స్డ్ పొజిషన్ ఉండదు, కానీ శాలరీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది మీ పర్సనల్ అవసరాలను బట్టి. నేను ఫస్టే చెప్పాను, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు అంటారు మనీదేముందిరా అని. నీ ఎంకమ్మ మనీదే ఉందిరా నాయన ఈరోజు సొసైటీ ఇలా. ఇప్పుడు చాలామంది రీసెంట్గా చూశానమ్మా ఈ కరోనా టైంలో, నువ్వు సంపాదించిన డబ్బు రాలేదు నీతో, నువ్వు సంపాదించిన అది రాలేదు నీతో, నిన్ను చూసుకునేవాడు లేరు, అయిన వాళ్ళు లేరు. బతుకున్న రోజులు డబ్బుతో వాడు ఎంజాయ్ చేసిండు కదా, పోయిన తర్వాత ఎవడు చూసుకుంటాడు తర్వాత సంగతి. డబ్బు అనేది చచ్చిపోతే అవసరం లేదు. ఈరోజు సొసైటీలో నువ్వు బతకాలి అంటే డబ్బు కంపల్సరీ అవసరం ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పాయింట్గా, మీకు ఎకనామికల్గా ఇబ్బందులుండి శాలరీ ఎక్కువ కావాలి, నా ఫ్యామిలీని నేను మంచిగా చూసుకోవాలనుకుంటాను, నేను కష్టపడతాను, నా లైఫ్ను సాక్రిఫై చేస్తాను, కానీ నా ఫ్యామిలీ బాగుండాలనుకుంటే దీనికి వెళ్ళండి, మంచి శాలరీస్ ఉంటాయి. కానీ ఒక దగ్గర ఫిక్స్డ్ ఉండదు. బ్యాచులర్గా ఉంది సార్, ఒక బ్యాగ్ పట్టుకొని ఒక సూట్ కేసు పట్టుకుంటే ఎక్కడికైనా పోవచ్చు అంటే 5-6 yearsకి పెళ్ళి అయింది కదమ్మా, భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని ప్రతి ఊరు వాడ వెళ్ళలేరు కదా. సో అప్పుడు కొంత ప్రాబ్లం ఫేస్ చేయాలి. ప్రాబ్లం అంటే అది నిన్ను అలా చేస్తున్న వాళ్ళు నేను అవమానించట్లేదమ్మా, వాళ్ళే ఏదో ఒక టైంలో అరే ఏంది ఆ రోజు నేను బిల్డింగ్స్ పోయి ఉంటే ఒకే దగ్గర ఉండిపోదును కదా, నేను ఈ పిల్లల్ని 3 years 2 years ఒక దగ్గర ఒక ఊర్లో, మళ్ళీ 2 yearsకి పిల్లలతో పాటు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీని. సరే ఈ చిన్న ఏజ్లో మీకు అది అర్థం కాకపోవచ్చు, కానీ రేపు భార్య పిల్లలు వస్తే అది అర్థమవుద్ది. ప్రతిసారి ఫ్యామిలీ షిఫ్టింగ్ అంటే ఎంతో ప్రాబ్లం ఉంటుంది. సింగిల్గా ఊర్లు మారితే మనకు కూడా ఎంజాయ్మెంట్ వస్తుంది, 4 ఊర్లు చూసినట్టు ఉంటుంది. కానీ ఫ్యామిలీతో పిల్లలతో మారాలంటే మాత్రం అది, ఎందుకంటే మళ్ళీ కొత్త వాతావరణం, మళ్ళీ అందరూ కొత్త, రైట్. సో ఇది ట్రాన్స్పోర్టేషన్. ఇది ప్రతిసారి మన స్టేట్లోనే జాబ్ వస్తుందనే గ్యారంటీ కూడా లేదమ్మా, ఎక్కడైనా ప్రాజెక్ట్ రావచ్చు, రైట్. నెక్స్ట్ ఇరిగేషన్. ట్రాన్స్పోర్టేషన్ కన్నా ఇరిగేషన్లో ఓ 2-3 వేలు ఎక్కువే ఇస్తారు శాలరీ, రైట్. కానీ దీంట్లో మీరు మీ ఇంటికి ఫోన్ చేసుకోవాలన్నా కూడా ఒక 5 నుంచి 10 kilometers బండి మీద వచ్చి సెల్ ఫోన్ సిగ్నల్ చూసుకొని కాల్ చేసుకోవాలి. ఎందుకు? ఇది రిమోట్ ఏరియాలో కదమ్మా ఎక్కువ వర్క్స్ ఉండేది. ఈ కెనాల్ ఏంటమ్మా అలైన్మెంటు, హైవే పక్కన సెల్ ఫోన్ టవర్ పక్కన పోతుందా? అది ఎలా పోతుంది అలైన్మెంట్ అంటే మన గ్రౌండ్ లెవెల్ని బట్టి పోతుంటుంది న్యాచురల్ ఫ్లోయింగ్ కోసం. సో దాన్ని బట్టి వెళ్ళిపోతే రిమోట్ ఏరియాలో ఎక్కువ పోస్టింగ్స్ ఉంటాయి. కాకపోతే నువ్వు ఫ్యామిలీని వాటిని దగ్గరలో ఉన్న సిటీలో పెట్టుకుంటావు, రైట్. అలా అని చెప్పి ప్రాజెక్ట్ ఏంటమ్మా ఇది 3-4 years ఉంటే, ఇది మాత్రం కొంచెం 5-6 లేదా కొన్ని ప్రాజెక్ట్స్ 10 years కూడా ఉండొచ్చు. కానీ దాని తర్వాత అయినా కానీ నువ్వేంటమ్మా షిఫ్ట్ అవ్వాల్సింది కదా కంపల్సరీ. కానీ ఇనిషియల్గా దీనికన్నా కొంచెం ఎక్కువ శాలరీస్ అయితే ఇస్తారు, రైట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, నాకు ఏదన్నా తెలిస్తే తెలుసని చెప్తాను, తెలియకపోతే తెలియదని చెప్తాను, కానీ తెలియని విషయాన్ని తెలుసని అస్సలు చెప్పనమ్మా. ఇందులో నాకు తెలిసిన వాళ్ళు
మన వరంగల్ ఎన్ఐటీలో ఫ్యాకల్టీస్గా పనిచేస్తున్నారు ఎన్విరాన్మెంట్ చదివిన వాళ్ళు. తర్వాత ఐఐటి రూర్కీ దాంట్లో ఫ్యాకల్టీస్గా పనిచేస్తున్నారు. ఇంకొకరు వచ్చేసి తను యూరప్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు ఎన్విరాన్మెంటల్. నాకు వీళ్ళ ముగ్గురు తెలుసు. వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు ప్రైవేట్ అంటే ఇప్పుడు ఎన్ఐటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే ప్రైవేట్ టీచింగ్ కిందకే వస్తుంది. ఈ ప్రైవేట్ జాబ్స్ బయట అయితే ఎవరు లేరమ్మా నాకు తెలిసిన వాళ్ళు. ఇందులో నేను కూడా ఎప్పుడు అంత ఆలోచించలేదు, ఇందులో ఏముంటుంది వాటి నేను అంత ఆలోచించలేదు. నాకు ఎవరు కనిపించలేదు కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఫీల్డ్లో వీళ్ళు లేరని నేను అనట్లేదు, తక్కువ మంది ఉన్నారు వీటితో కంపేర్ చేసుకుంటే, రైట్. సో మీరు ఇది చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో చదివిన వాళ్ళని మీరు పట్టుకోండి, రైట్. వాళ్ళ సజెషన్ తీసుకోండి. దీని గురించి నేను ఎటువంటి కామెంట్ చేయట్లేదు, రైట్. నెక్స్ట్ జియో టెక్నికల్. వీళ్ళు ప్రతి ప్రాజెక్ట్కు అవసరమే, కానీ ప్రతి ప్రాజెక్ట్లో అంటే ప్రతి ప్రాజెక్టు వీళ్ళు అవసరమే, కానీ A to Z మొత్తం వీళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, బేసిక్గా బయట జరిగేది. ఇప్పుడు మనం నడుస్తున్న మొత్తం అంతా హైదరాబాద్లో మన వర్క్స్ వచ్చేసి ఎల్బీ నగర్ సైడ్ ఉన్నాయి. అంటే మా ఫాదర్ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా పార్ట్నర్షిప్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మా సాయిల్ బేరింగ్ కెపాసిటీ హార్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ సాయిల్ బేరింగ్ కెపాసిటీ డాక్యుమెంట్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్లో, గవర్నమెంట్లో అయితే కావాలి. ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నాకు సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్టింగ్ రిపోర్ట్ అది కావాలి అంటే నేను JNTU హైదరాబాద్ మెయిన్ క్యాంపస్కి వెళ్ళి ఆ జియోటెక్నికల్ డిపార్ట్మెంట్లో సంథింగ్ అమౌంట్ డీడీ కడితే వాళ్ళే టెస్ట్ చేసి ఇస్తారు నాకు సాయిల్, రైట్. అంటే నా లెక్క అందరూ ఏంటమ్మా యూనివర్సిటీకి వెళ్తారు కదా, లేదు అక్కడ ఇబ్బంది ఉంది మీరు వరంగల్ అనుకోండి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, వరంగల్లో మళ్ళీ ఈ ఎన్ఐటి నాకు చేస్తారా చేయరా నాకు ఐడియా లేదు. వరంగల్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ అని చెప్పేసి, అది ఆల్మోస్ట్ 70s 80s స్టార్ట్ అయిన కాలేజ్ అమ్మ. దాంట్లో చేస్తారు, కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళు ఆ ఇంజనీర్ అక్కడ చెప్పే ప్రొఫెసర్సే వాళ్ళ స్టూడెంట్స్తో చేపిస్తారు టెస్ట్ రిపోర్ట్స్, అది వరంగల్లో. నెక్స్ట్ మన హైదరాబాద్లో JNTUనే కాదమ్మా, CBITలో కానీ, డెక్కన్ కానీ, ముఫ్కంజా, నెక్స్ట్ వాసవి, మాతృశ్రీ, MVSR, ఈ 5 కాలేజ్లో కంపల్సరీ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ 5 OU కాలేజ్ 1980s 83 84లో స్టార్ట్ అయిన కాలేజ్ కాబట్టి వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉంది. ఇంజనీర్స్ కూడా వాళ్ళ లైసెన్సెడ్ జియోటెక్నికల్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి. ఇంకా బయట కూడా చాలా ఉన్నాయమ్మా, నేను బయట లేవని అనట్లేదు, నాకు తెలియదు. ఎందుకంటే దీని అవసరం నాకైతే ఇంతవరకు ఏ సైట్లో ఇది చేయించాల్సిన అవసరం అయితే నాకు రాలేదు, రైట్. అవసరమైన దగ్గర కూడా వీళ్ళు డబ్బులు పెట్టి కొంత మేనేజ్ చేస్తారు, కానీ నిజంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే కంపల్సరీ చేస్తారమ్మా వీళ్ళు. సో వీళ్ళు అవసరం ఉంటుంది, కానీ వీళ్ళు ఒక సైట్లోనే ఫిక్స్ అయ్యేమి ఉండరు. వీళ్ళు 20-30 సైట్స్ హ్యాండిల్స్ చేస్తుంటారు. కాకపోతే వీళ్ళ అవసరం కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో, ఇరిగేషన్లో ఇంకొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ కెనాల్స్ కానీ లేదంటే ఈ లేక్స్ సెక్షన్ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డ్రిల్ చేసి శాంపిల్స్ తీసి చేస్తారు. బిల్డింగ్లో నేను ప్రైవేట్ సెక్టార్ బిల్డర్ కాబట్టి అంత అవసరం నాకు రాలేదు, అవసరమే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి, రైట్. సో ఇది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళండి. ఇక గవర్నమెంట్ జాబ్స్ అంటారా, నేను గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఎఫిషియన్సీ ఉంది అని మీరు అనుకుంటే ఇవి వద్దండి, ఫస్ట్ ఇదే ట్రై చేయండి. ఎందుకంటే వీటికి ఏజ్ లిమిట్ అవన్నీ ఏముండవు, మీరు తర్వాతైనా రాసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్కి ఏంటమ్మా కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మీకు సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది. ఆ 2-3 ఇయర్స్లో జాబ్ కొట్టుకుంటే బాగుంటుంది. కొందరు 5-6 ఇయర్స్ కష్టపడి కొట్టుకుంటారు జాబు. సో ఇది గవర్నమెంట్ జాబ్ రాదు, మాకంత లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, రాకపోవచ్చు, ఇదంతా వద్దు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ ట్రై చేసుకోండి, రైట్. ఎందుకంటే మనది డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ వాళ్ళు వర్క్ చేయించకపోవచ్చు, కానీ వాళ్ళ అఫీషియల్ సైన్స్ అంటే వాళ్ళకు టీం అవసరం కంపల్సరీ, రైట్. సో ఇది నేను ఇచ్చే సలహా, దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇందులో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయమ్మా. నేను రఫ్గా చెప్తున్నాను సబ్ డివిజన్స్ ఏంటని. అసలు మీరు 4th ఇయర్ అయిపోతున్న స్టేజ్లో రోడ్డు వెళ్ళాలా, బిల్డింగ్ వెళ్ళాలా, ఎన్విరాన్మెంటల్ వెళ్ళాలా, జియోటెక్నికల్ అని రకరకాల కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంటారు, రైట్. సరే మీరు రకరకాల ఆలోచించుకొని లాస్ట్కి ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అమ్మా, ఓకే నేను బిల్డింగ్ స్ట్రీమ్లోకి వెళ్దాం అనుకుంటున్నానని డిసైడ్ అయ్యారనుకోండి అమ్మా. మళ్ళీ ఈ బిల్డింగ్స్లో మనకి 5 సబ్ వర్క్స్ ఉంటాయి, టీమ్స్ అంటాం. సర్వేయింగ్, ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, క్వాంటిటీ సర్వేయర్, ప్లానింగ్ ఇంజనీరు, ఎగ్జిక్యూషన్. అర్థమైంది అనుకుంటా. సో మీరు బిల్డింగ్ రావాలా రోడ్ రావాలా కన్ఫ్యూజన్లో బిల్డింగ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అందులో 5 సబ్ డివిజన్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో మీరు మార్నింగ్ సర్వేయర్గా,
మధ్యాహ్నం డిజైనర్గా, ఈవినింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయరు. మీరు జీవితంలో చేసేది ఒక్కటే పని. ఆ ఒక్కటి ఏంటని మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ అవ్వాలి. అంటే సివిల్ చదువుతున్నాను, అన్ని సబ్జెక్టులు చదువుతున్నాను బీటెక్లో, కానీ రేపు అన్నీ నేను జాబులు చేయను కదా, నేను ఫర్దర్గా ఏం అవ్వాలి అని మీరు ఫస్ట్ ఇయర్లో ఆలోచించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఫోర్త్ ఇయర్ అయిపోయినాక ఆలోచిస్తాం, ఇప్పుడు నేను అర్జెంటుగా ఏం కావాలి అని. రైట్? సో మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా మళ్ళీ దాంట్లో సబ్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్లో నాన్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ అంటే చెప్పాం కదమ్మా, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, ఈ చిన్న చిన్న చెక్ అంటే ఈ మీకు ట్రాన్స్పోర్టేషన్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఈ రెయిన్ వాటర్ మొత్తం ఒకేసారి రోడ్డు మీదకి రాకుండా వాళ్ళు సైడ్ రిటైనింగ్ వాల్స్ అవన్నీ కడుతుంటారు అనమాట. ఇవన్నీ స్ట్రక్చర్ వాళ్ళు చూసుకుంటారు. నాన్ స్ట్రక్చర్ వాళ్ళు వచ్చేసి రోడ్డు, దాని కరుసు, దాని లెవెలింగ్, ఆ సాయిల్ కరెక్ట్ లెవెల్ వేస్తారు లేదని వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో మీరు ఫస్టే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సార్ మాకు ఎలా తెలుస్తుంది సార్ ఇది, అసలు వీటి గురించి ఎక్స్పీరియన్స్ నాకు లేదు, మీరంటే సరే ఒక 2 years టైం వేస్ట్ చేసుకొని తర్వాత మీరు బిల్డింగ్స్ బాగుంటుంది కదా అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు, మరి మేము కూడా అట్లా టైం వేస్ట్ చేసుకోవాలా అంటే, యాక్చువల్గా ఏంటంటే అమ్మా, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, అందుకే మనకి 4.2లో ప్రాజెక్ట్ వర్క్ అని ఒకటి పెట్టారు. మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఏంటి, ప్రాజెక్ట్ దేని మీద చేయాలి అంటే మనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో మనం ఆ ఫీల్డ్ మీద చేయాలి ప్రాజెక్ట్. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మీరు రియల్గా ఒక కంపెనీకి వెళ్ళి ప్రాక్టికల్గా చేశారనుకోండి అమ్మ, ఒక 2-3 months కష్టపడి మీకు అక్కడే తెలిసిపోతుంది ఈ ఫీల్డ్ మీకు సెట్ అవుద్దా సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్డింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బిల్డింగ్స్ మీద ప్రాజెక్ట్ చేశారు, మీకు నచ్చలేదు అనుకో, మా ప్రాజెక్ట్ చేసే టైంలోనే అసలు నాకు బిల్డింగే పని కదా, నువ్వు ఫస్ట్ డిసైడ్ అయిపోతావు. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రాజెక్ట్, మనమంటే ఇక్కడ మీ తప్పు కాదు, చాలా చోట్ల కాలేజెస్ మేనేజ్మెంట్ తప్పు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్తో మాట్లాడుకుంటారు, మీ దగ్గర 10,000 కట్టించుకుంటారు, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి 5,000 ఇస్తారు, ఆ 5,000 వాళ్ళు తీసుకుంటారు. ఈ 5,000 ఇచ్చి వీళ్ళకు 10 కోర్సులు చెప్పమంటారు, ఆటోక్యాడ్, స్టాట్రో, అదేంటి 3ds Max, ఈ ట్యాబ్ అన్నీ. రైట్? వాళ్ళేంటి మీ దగ్గర 5,000 తీసుకున్న దానికి ఆ టీచ్ చేసే ఫ్యాకల్టీస్కి ఒక 2,000-3,000 ఇచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ప్రతిదీ చెప్పి వెళ్ళిపోతారు. మీకు బస్ట్ ఏంటంటే అన్ని సబ్జెక్టులో బేసిక్స్ తెలుస్తాయి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అయిపోతారు. దీంతో వితౌట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు బయటికి రావట్లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చెప్తున్నా వినండి, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎవడూ జాబ్ ఇవ్వడు, ఎవడో ఒకటి జాబ్ ఇస్తే కానీ మీకు ఎక్స్పీరియన్స్ రాదు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎవరూ జాబ్ ఇవ్వరు, ఎవరో ఒకరు జాబ్ ఇస్తే కానీ నీకు ఎక్స్పీరియన్స్ రాదు. మరి ఎలా నువ్వు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అంటే, బై డూయింగ్ ప్రాజెక్ట్ ఇన్ రియలిస్టిక్. ప్రాజెక్ట్ని రియల్గా చేస్తే కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, అది కొంత మనకు యూజ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు డమ్మీ ప్రాజెక్ట్స్ చేసావనుకోండి అమ్మా, నీకేం తెలుస్తుంది, మార్క్స్ పడవచ్చేమో. రైట్? నీకేం తెలియదు కదా. మీరు ఒకటే గ్రహించుకోండి, మీరు ఏ స్ట్రీమ్కైనా వెళ్ళండి, ఇక్కడ కంపెనీస్కి 100 మంది సివిల్ ఇంజనీర్స్ అవసరం ఉంది. ఎవరు? కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి కొంత ఓపిక ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ 1000 జాబులు ఉంటే ఇక్కడ 1000 మంది బయటకు వస్తారు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి. కానీ అందులో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? లేదా ప్రాక్టికలే కాదమ్మా, మీరు ఫిట్ అవుదాం అనుకుంటున్న జాబుకి సంబంధించిన సబ్జెక్ట్ మీకు ఎంత వచ్చు, అర్థమైంది అనుకుంటా. సో అది మనం ల్యాక్ ఆఫ్ గైడెన్స్. యాక్చువల్గా ఇది మనకు కాలేజ్లో చాలామంది లెక్చరర్స్, ఈ మధ్యన లెక్చరర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాలేజ్లలో. మా టైంలో లెక్చరర్స్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు గైడెన్స్ కూడా ఇస్తున్నారు పిల్లలకి, చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఒకప్పుడు లెక్చరర్స్ అంటే మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదమ్మా మాకు. ఇప్పుడు చాలామంది యంగ్ లెక్చరర్స్ చూస్తున్నాం కదా, వాళ్ళకు స్టూడెంట్స్కి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. చెప్పాలంటే ఈరోజు అంతో ఇంతో సివిల్ ఇంజనీర్స్ సొసైటీలో కొంచెం బెటర్ ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ ద యంగ్ లెక్చరర్స్. వాళ్ళు ఏంటంటే ఒకప్పటి లెక్క మేము ఫ్యాకల్టీస్ని మేము మార్క్సులు కట్ చేస్తాం ఈ బిల్డప్ ఇవ్వకుండా స్టూడెంట్స్కి ఏం కావాలో అది చెప్తున్నారు ఇప్పుడు నేను చూస్తున్న యంగ్ ఫ్యాకల్టీ అయితే. సో కొంత ఏం కావాలి ఏం కావద్దని చెప్పి అవి నేర్చుకోవడం వల్ల మీకు కంపల్సరీ నేను చెప్తున్నాను కదమ్మా, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అది యూజ్ అవుతుంది. అలా కాకుండా మీరు బిల్డింగ్స్లో జాబ్ చేద్దాం అనుకొని ఈ ఈ ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈ రోడ్ డిజైన్కి, అవి నేర్చుకున్నారనుకోండి మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు కదా. లేదు మీరు గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుంటున్నారమ్మా, మీ ఏం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా ఇది వద్దులేండి, ఇది మొత్తం అంతా ఎడ్యుకేషన్ పర్పస్లో ఉంటుంది. మీరు ఒక
ఆర్కిటెక్చర్ అవుదాం అనుకుంటున్నారు, రైట్? బిల్డింగ్స్లో మీరు ఒక ఆర్కిటెక్చర్ అవుదాం అనుకుంటారు. వీడికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటమ్మా? ఆటోకాడ్ కావాలి, 3ds మ్యాక్స్ రావాలి, రివిట్ రావాలి, రైట్? ఈ ఆర్కిటెక్చర్కి స్టాట్రో అవసరమా? అవసరం లేదు. ఈ ఆర్కిటెక్చర్ అవుదాం అనుకోవడానికి ఈ ట్యాబ్స్ అవసరమా? అసలు జీవితంలో అవసరమే రాదు ఆర్కిటెక్చర్కి ఈ ట్యాబ్స్ అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం? గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం. ఏదవుతారా అంటే ఎవడు సమాధానం చెప్పాడు. సో ఇలా ఉండడం వల్ల ఏమైందంటే మీ జీవితం ఏం నాశనం కాదు, అంత బాగానే ఉంటుంది. కానీ ఒక 6 నెలలు లేటుగా ఉంటారు. అర్థమైంది అనుకుంటాను, రైట్? సో మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయమ్మా. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వాల్సింది మీరు అసలు ఏ స్ట్రీమ్లోకి వెళ్దాం అనుకుంటుర్రు అనేది ఫస్ట్ ఇయర్లో డిసైడ్ అవ్వాలి. సో అది దేవుని దేవల్ల మనం ఫస్ట్ ఇయర్లో సచ్చిన దాని జోలికి పోయాం, సెకండ్ ఇయర్లో అసలే పోం, థర్డ్ ఇయర్లో ఓకే కొందరు పోతారు, గేట్ అని వాటని, ఓకే మంచి విషయం అది కూడా. అట్లీస్ట్ 4th ఇయర్, అర్థమైంది అనుకుంటా, అట్లీస్ట్ 4th ఇయర్ అయిపోతున్న టైంలోనైనా కానీ మీరు ఏ స్ట్రీమ్లో వెళ్దాం అనుకుంటుర్రో మీరే క్లారిటీ తెచ్చుకొని ఆ స్ట్రీమ్లోకి వెళ్ళండి. నచ్చని స్ట్రీమ్లోకి వెళ్తే మీకు లైఫ్ అంతా నరకంగానే ఉంటుంది. హోప్ ఇందులో ఏమైనా నేను పాయింట్స్ మిస్ చేసినా ఏదైనా ఉన్నా కానీ మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగండి, మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.